నెల్లూరు జిల్లా గురువారం కావలి పట్టణంలోని పోలీసింగ్ వ్యవస్థను సంరక్షించడంలో భాగంగా ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కావలికి వచ్చారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో జిల్లా ఏఎస్పీ సౌజన్య డివిజనల్ ఆఫీసర్లతో సిఐలతో ఎస్ఐలతో సమీక్ష నిర్వహించారు. కావలి డివిజన్లో ఉన్న పలు ఇంపార్టెంట్ కేసులు, లా అండర్ ఇగ్నిషన్ మీద ట్రాఫిక్ పెండింగ్లో ఉన్న కేసులపైన ఉన్నత అధికారులు సమీక్ష నిర్వహించారని, కావలికి సంబంధించిన లా అండర్ ఇగ్నిషన్ మీద పోలీస్ వ్యవస్థ పైన సంతృప్తిగా ఉన్నానని నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వెజెండ్ల, కావలి డిఎస్పీ వివి రమణకుమార్ పనితీరు బాగుంది అని చెప్పారు. ఇంకా పలు పోలీస్ స్టేషన్లకు సంబంధించి సరోజింగ్ విజిట్ నిర్వహిస్తానని, అందులో భాగంగానే కావలికి వచ్చానని తెలిపారు. ఈ సమక్షంలో బాగా జిల్లా ఏఎస్పీ సౌజన్య, కావలి డిఎస్పీ వివి రమణకుమార్, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కావలి సబ్ డివిజన్లో ఇక్కడ పోలీసింగ్ వ్యవస్థ ఎలా ఉంది దానికి సమీక్షించడానికి, అందరితో మాట్లాడడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈ క్రమంలో నేను కొన్ని పోలీస్ స్టేషన్లో సర్ప్రైజ్ విజిట్ కూడా చేస్తాను. ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను. ఇప్పుడు నేను ఆల్ సబ్ డివిజనల్ ఆఫీసర్తో, ఎస్హెచ్ఓతో, ఎస్ఐస్తో, సిఐస్తో అందరితో కూర్చొని ఇంపార్టెంట్ కేసుల గురించి మనం ఇక్కడ మాట్లాడిన తర్వాత నెక్స్ట్ నేను పోలీస్ స్టేషన్కి సర్ప్రైజ్ కొన్ని ఇన్స్పెక్షన్ కోసం విజిట్ కోసం వెళ్తున్నాను. ఇప్పటి వరకు ఇష్యూస్లో కొన్ని సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమేమి జరిగింది ఈ మధ్యలో, ప్రతి ఇష్యూస్కి కేసుకి ఇన్వెస్టిగేషన్లో ఏం ప్రోగ్రెస్ ఉంది దాని గురించి మనం మాట్లాడాము. అట్ ది సేమ్ టైం కొన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటే దానికి ఏ విధంగా టెకల్ చేశారు, ఇంకా దాంట్లో ఏం పరిస్థితి ఉంది, ప్రతి సబ్జెక్ట్ మీద మనం చర్చించాము. దాదాపు 2 hours మన మీటింగ్ జరిగింది. నెక్స్ట్ ఇన్స్పెక్షన్కి వెళ్తున్నాను. అక్కడ వచ్చేసి మళ్ళీ మీ సమీక్ష జరిగిన దాంట్లో ఈ కావలి టౌన్లో, కావలి డివిజన్ల పరిస్థితి ఎలా ఉంది, ఈ పెండింగ్ కేసులు ఎట్లా ఉన్నాయి, ఓవరాల్ పరిస్థితి బాగానే ఉంది. ఈవెన్ డిఎస్పీ గారు కూడా బాగా ప్రొయాక్టివ్గా ఉన్నారు. ఈవెన్ ఇక్కడ నెల్లూరు ఎస్పీ కూడా బాగా చేస్తుంది. షీ హ్యాస్ విజిటెడ్ ఆల్సో ఫ్యూ డేస్ బ్యాక్, ఆల్సో షీ హ్యాస్ పర్సనలీ విజిటెడ్. వాళ్ళు చెప్పారు, విజిట్ చేసి వాళ్ళు కేసుకి కానీ లా అండ్ ఆర్డర్ సబ్జెక్ట్కి బాగా సమీక్షిస్తుంది. సో ఓవరాల్ ఇక్కడ పెద్ద ఇష్యూ లేదు. బట్ పబ్లిక్కి సాటిస్ఫాక్షన్ చేసే విధంగా మనం ప్రతి కేస్ బై కేస్, ఇష్యూస్ బై ఇష్యూస్ మనం ప్రతి దానికి మనం సమీక్షిస్తున్నాము. అకార్డింగ్లీ మనం పనిచేస్తున్నాం.